నాగ చైతన్య, శోభిత ధూళిపాల వీళ్ళిద్దరి పెళ్లి ఎంతో ఘనంగా జరిపినప్పటికీ ఏదో తెలియని వెలితి కనిపిస్తుందని చాలామంది ప్రజలు కూడా అంటున్నారు. ఎందుకంటే లిమిటెడ్ పీపుల్ని పిలవడం వల్లనో లేకపోతే ఇంకేదో కారణం కానీ ప్రజలందరూ కూడా అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఎక్కడో ఒక వెలితి కనిపిస్తుంది, నిండుగా లేదు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పెళ్లి మాత్రం చాలా అంటే చాలా ఘనంగా జరిగింది. చూడ్డానికి కన్నుల పండుగగా చూసిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళ నిండుగా కనిపించారు ఆ జంట. అంటే ఇలాంటి ఒక తెలుగు సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ అయినది, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, పెళ్లి చేసుకోవాలంటే డెస్టినేషన్ వెడ్డింగ్కి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో అలాంటి క్రమంలో ఇప్పుడు శోభితా ధూళిపాల, నాగ చైతన్య అన్నపూర్ణ స్టూడియోస్లో అంత ఘనమైన ఒక కళ్యాణ మండపంలో అక్కినే నాగేశ్వరరావు విగ్రహం ముందు పెళ్లి చేసుకోవడం అనేది చాలా గొప్పగా చూస్తున్నారు. అంటే ఇంతకుముందు సమంతతోని పెళ్లి చేసుకున్నప్పటికీ, ఎంత గ్రాండ్గా చేసుకున్నప్పటికీ, వాళ్ళ డ్రెస్సులు కావచ్చు అన్నీ కూడా ఎంత గ్రాండ్గా తీసుకున్నా ఇలాంటి ఒక ఘనమైనటువంటి లుక్ మాత్రం కనిపించలేదు, ఇంతటి పవిత్రమైన లుక్ కనిపించలేదని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. సో మరి ఎందుకంటే అప్పట్లో మరి అసలు ఏంటి, అసలు వెళితే ఏంటి అనేది కూడా అనుకుంటే, సో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళిద్దరూ కూడా నిండుగా వస్త్రాలు ధరించి తెలుగు సాంప్రదాయ ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత సెలబ్రిటీలు అప్పట్లో చూసుకుంటే రామ్ చరణ్ ఉపాసన కావచ్చు, ఎన్టీఆర్ పెళ్లి కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా చేసుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియా అనేది ఇంతగా అభివృద్ధి చెందలేదు. సో అప్పట్లో టీవీలోనే ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మాత్రం విత్ ఇన్ మినిట్స్లోనే, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు నాగ చైతన్య, శోభితా ధూళిపాల మేడలో తాళి కడుతున్న వీడియో మాత్రం అసలు ఎంత అంటే చాలా వైరల్ అయిపోతుంది. ఆయన తాళి కడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద వాళ్ళ కుటుంబ సభ్యులు రానా దగ్గుబాటి ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, నాగార్జున వాళ్ళ కుటుంబ సభ్యులు, అమల, అదేవిధంగా ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే అఖిల్ అని చెప్పుకోవచ్చు. సో అఖిల్ మాత్రం తాళి కడుతున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ, విజిల్స్ వేస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే తొందరలోనే ఆయన పెళ్లి కూడా కాబోతుంది కదా. సో మరి రీసెంట్గా చూసాం ఆయనకు కూడా సడన్గా ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ ఆయన పెళ్లి మాత్రం ఇంతకన్నా ఇంకా ఘనంగా చేస్తారంటే టాక్ కూడా వినిపిస్తుంది. సో మరి ఏదైనప్పటికీ నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఇద్దరి పెళ్లి మాత్రం చాలా అంటే చాలా ఘనంగా జరిగింది. చూసిన వాళ్ళందరూ కూడా మీరు ఇక మీదటైనా కలకాలం పచ్చగా కొనసాగాలి, మీ జంట అనేది నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండాలని చాలా మంది కూడా జీవిస్తున్నారు.